హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ న్యూస్ 12th జూన్ యొక్క కంప్లీట్ కరెంట్ అఫైర్స్ న్యూస్ అనేది చూసాము. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్. సో రెగ్యులర్గా ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కావాలి అనుకున్నారంటే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎస్ఎస్సి, బ్యాంకింగ్, అలాగే స్టేట్ దేనికైనా కానీ ఇంపార్టెంట్ అయిన నేషనల్, స్టేట్, ఇంటర్నేషనల్ అన్ని కరెంట్ అఫైర్స్ అనేది కవర్ చేస్తూ కాంప్రహెన్సివ్గా వీడియో కావాలి అనుకున్నంటే యూ కెన్ వ్యూ రెగ్యులర్లీ. సో ఈ రోజు యొక్క ముఖ్యమైన కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళడానికి ముందు జూన్ 15th మన కోర్సెస్లో ఒక స్పెషల్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో మీరు బ్యాంకింగ్ డ్రీమ్తో రన్ అవుతున్నారంటే ఆల్రెడీ మీకు అయిన నోటిఫికేషన్ ఐడిబిఐ, ఆర్ఆర్బి, ఐబిపిఎస్, ఎస్బీఐ క్లర్క్ కోసం ఒక నోటిఫికేషన్ త్వరలో లాంచ్ అవబోతుందని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే బ్యాంకింగ్ ఆపర్చునిటీ అనేది బల్క్గా వచ్చేసి మీ ముందుకి రాబోతుంది, వస్తూ ఉంది, ఆల్రెడీ వచ్చేసింది. కానీ మనం సిద్ధంగా ఉన్నామా లేదా? సో మన ప్రిపరేషన్స్ని మనం వేగవంతం చేయాలి, మనం ఆ స్టాండర్డ్కి లెవెల్లో ఉండాలి అంటే మీకు ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ అనేది ఉండాలి, దాన్ని కంప్లీట్ చేసి ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. సో అప్పుడు మీ యొక్క ప్రిపరేషన్స్ అనేది ఇంకా సక్సెస్ఫుల్ అనేది అవుతుంది. సో అలాంటి మీకు ఎస్ఎస్ బ్యాంకింగ్ ఇన్ఫినిటీ, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, ఆర్బీఐ గ్రేడ్ బి, సో మీరు ఏ ఎగ్జామ్కి అయితే టార్గెట్ చేస్తున్నారో ఆ ఎగ్జామ్కి అయిన ప్రిపరేషన్స్ అవన్నీ కూడా కలిపి ఓవరాల్గా కవర్ అవుతూ మనం కంప్లీట్ స్టడీ అనేది చేస్తూ ఉన్నాం. ఓకేనా? సో అవన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో సో మీకు 10% ఆఫ్ అనేది ఒక స్పెషల్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో 1st నుంచి 15th జూన్ మధ్యలో ఈ కోర్స్ని అవైల్ చేసుకుంటున్న వాళ్ళకి మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ అండి. సో త్వరపడండి. అలాగే మీకు డీటెయిల్స్ ఏమన్నా కావాలి అనుకుంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ అయ్యారంటే మీకు కావాల్సిన డీటెయిల్స్, లేదంటే మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా కానీ యూ కెన్ కాంటాక్ట్ దమ్, లేదా డెమో క్లాసెస్ కావాలన్నా కానీ యూ కెన్ గెట్ అరేంజ్ బై దమ్. ఓకేనా? సో అలాగే ఆఫ్లైన్ క్లాసెస్, సో ఆఫ్లైన్ ఎన్విరాన్మెంట్, ఆఫ్లైన్ బ్యాంకింగ్, ఆఫ్లైన్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, సో వీటికైనా ప్రిపరేషన్స్ మీరు కొనసాగించాలి అనుకున్నారంటే యూ కెన్ కమ్ టు శ్రీకాకుళం. మా క్లాసెస్ అనేది రెడీలీ అవైలబుల్గా ఉన్నాయి. సో అలాగే డీటెయిల్స్ ఏమైనా కావాలి, ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ ద నెంబర్ అండ్ గెట్ ద ఇన్ఫర్మేషన్. ఓకే స్టూడెంట్స్, సో ఎప్పట్లాగే మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోతాం. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్. లెట్స్ స్టార్ట్ స్టడీయింగ్. ఈరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్లో వన్ ఆఫ్టర్ అదర్ చూస్తున్నాం. సో నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఏంటంటే నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్టీఆర్ఐ, ఇది కొత్తగా ఒకటి న్యూ ఆఫీస్ అనేది ఎక్కడంటే న్యూఢిల్లీలో స్టార్ట్ అవుతుంది. ఎక్కడది? న్యూఢిల్లీలో స్టార్ట్ అవుతుంది. నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ట్రైబల్స్ అంటే ఎవరు? ట్రైబల్స్ అంటే ఏంటి? కొండ జాతి అంటామా? సో మనం ఏంటంటే హిల్స్లో అక్కడక్కడ వాళ్ళు జీవిస్తుంటారు. సో అడవిలో జీవిస్తుంటారు. సో మోస్ట్లీ ఏంటంటే అడవి కన్నా కానీ అడవి పైనే ఆధారపడి బతుకుతున్న వాళ్ళని మనం ట్రైబల్స్ అంటాం. సరే, వీళ్ళకంటూ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎందుకు చేస్తున్నారు? సో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ ట్రైబల్ ఇష్యూస్ పైన. ఓకేనా? సో వాళ్ళు ఏంటంటే ట్రైబల్ ఇష్యూస్ పైన, ట్రైబల్కి రిలేటెడ్ ఎడ్యుకేషన్స్ పైన, అకాడమిక్ పైన, సో ప్రతి ఒక్క దానిపైన రీసెర్చ్ చేసి వాళ్ళకి ఎలా ఒక సిస్టాన్ని ప్రొవైడ్ చేయాలి, ఎలా వాళ్ళకి ఎస్టాబ్లిష్డ్ లెర్నింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి, ఎలా వాళ్ళ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం వర్క్ చేయాలి, దానికోసం కొలాబరేషన్ అంటే మన ఇండియాలో ఉండే ప్రతి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా కొలాబరేట్ అయ్యి వీళ్ళ గురించి డిస్కస్ చేసి ఒక నోడల్ ఏజెన్సీలా ఉంటుంది. సో అలాంటి ఒక నోడల్ ఏజెన్సీగా యాక్ట్ అయ్యేదే ఈ ఎన్టీఆర్ఐ, సో నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో అలాగే ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ట్రైబల్స్ అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకేలా ఉంటుంది అనుకుంటే తప్పండి. సో మనకి సంథింగ్ ఏంటంటే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే లెర్నింగ్, సైన్స్ అండ్ టెక్ ఎడ్యుకేషన్ ఉంటుంది. వాళ్ళ జనరలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్లోనే వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే ఈ నార్మల్ ఏంటంటే ఒక ప్రాక్టికల్గా లైవ్లీహుడ్ కోసం నేచర్తో ముడిపడిన లెర్నింగ్. సో ఇప్పుడు వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ లెర్నింగ్ ఉన్నప్పుడు వాళ్ళని మనం ఖచ్చితంగా సంరక్షించాలి. సో అలా సంరక్షించాలి అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి తగినట్టే మనము రీసెర్చ్ అండ్ వర్క్ అనేది చేయాలి. సో వాళ్ళకి తగినట్టు చేయడానికి ఈ ఇన్స్టిట్యూట్ అనేది గవర్నమెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్లోనే ఈ యొక్క ఇన్స్టిట్యూట్ అనేది రన్ అవుతూ ఉంది. సో ఇది దీనికి సంబంధించిన న్యూస్. లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ న్యూస్ అండి. సో నెక్స్ట్ న్యూస్ ఏంటంటే రీసెంట్గా మనకి
ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చిందండి. సో ఏంటది, మన ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది జరగబోతుంది. ఎప్పుడు జూలై 18th, ఓకేనా. జూలై 18th అనేది ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు మీకు గుర్తు పెట్టుకోవాలి క్లియర్గా ఎక్కడైంది, ఎలక్షన్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ 2022. సో కొన్ని ఫ్యాక్ట్స్ అనే దానికి రిలేటెడ్ తెలుసుకోండి, అది ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇది ఏంటి, జూలై 18th అనేది ఎలక్షన్ డే, ఓకేనా. సో దీని వరకు ఎవరికి ప్రాబ్లం. ఎలక్షన్ జరిగిన తర్వాత కౌంటింగ్ ఎప్పుడు వస్తుంది, జూలై 21st. జూలై 21స్ట్కి ఏంటి కౌంటింగ్ అయ్యి ఏంటిది సో కాల్డ్ ప్రెసిడెంట్కి వచ్చేసి ఎవరు ప్రెసిడెంట్ అవుతారు అనేది ఎలక్షన్ అనౌన్స్మెంట్ అనేది చేస్తారు, ఓకేనా. సో దాన్ని ఏమంటున్నా అంటే కౌంటింగ్ అంటున్నాను. సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్, ఎందుకంటే హెడ్డింగ్స్ తెలియకపోతే కష్టము, ఓకేనా. ప్రెసిడెంట్ ఎలక్షన్, ఓకే. ఇప్పుడు ఇంకోటి, ప్రెసిడెంట్ ఎలక్షన్ని మన ఇండియాలో నడిపించేది ఎవరు? సో అలా వచ్చినప్పుడు మన ఆన్సర్ ఒకటి, ఎలక్షన్ కమిషన్, ఓకేనా. ఎలక్షన్ కమిషన్ వారే ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది జరిపిస్తారు. సో ప్రస్తుతం ఉన్న అనౌన్స్మెంట్స్ ప్రకారం జూలై 18 స్టార్ట్ అవుతుంది, జూలై 21 అనేది అగైన్ అనేది కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇంకొకటి, సరే ఇప్పుడు జనరల్గా వచ్చేసి ఎప్పుడు మనము నామినేషన్స్ అవన్నీ వేయచ్చు. సో మీరు కానీ ప్రెసిడెంట్ అవ్వాలి అనుకున్నారంటే మీరు త్వరపడండి, ఎందుకంటే జూన్ 29th మీరు నామినేషన్స్ అనేది వేసుకోవాలి. సో నామినేషన్స్ డేట్ అనౌన్స్ చేశారు. సో 29th ఎవరైనా కానీ నామినేషన్స్ అనేది వేసుకోవచ్చు, ఓకే. అలాగే మన ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్, ఓకేనా, మన ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ కదా, రామ్నాథ్ కోవింద్, వీరి యొక్క కాలం ఎంతవరకు ఉంది, ఓకేనా. సో వీళ్ళు రామ్నాథ్ కోవింద్ గారు యొక్క వ్యాలిడిటీ అనొచ్చు మనం ఫనీగా చెప్పాలంటే. సో జూలై 24th దాకా వారు ఉంటారు. కొత్త ప్రెసిడెంట్ అనేది 21st కౌంటింగ్ పూర్తయి 24th వాళ్ళు నియమనం అవుతారు. అంటే ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా చూడండి, అంటే వెంటనే ఉండాలి. సో అక్కడ గ్యాప్ అనేది రాకూడదు. సో అదే మనము ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్లో చూసేది. సో వితౌట్ ప్రెసిడెంట్ అనేది మన కంట్రీ కానీ ఉండదు. సో అది చాలా ఇంపార్టెంట్, యూనివర్సలీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనము ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుంది, ప్రెసిడెంట్ ఉన్నప్పుడే ఎలక్షన్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ఉన్న ప్రెసిడెంట్, ఓల్డ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడే ఎలక్షన్ జరుగుతుంది. ఆయన అంటే ఆయన యొక్క కాలం ఎండ్ అయిన విత్ ఇన్ సెకండ్స్లో ఇంకో పర్సన్ అనేది రిక్రూట్ అనేది అవుతారు. సరే, ఆయనకి ఓట్ వేసేది ఎవరు? సో ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఓట్ వేసేది మన ఇండైరెక్ట్ టైప్ ఆఫ్ ఎలక్షన్స్ అంటాము. యాక్చువల్గా ఏంటంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఓకేనా. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంటాం, ఓకేనా. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎవరు? మనం ఎన్నుకున్న వాళ్ళని ఎన్నుకుంటారు, ఓకేనా. ఎలక్టెడ్తో పాటు నామినేటెడ్ కూడా ఉంటారు. బట్ ఏంటంటే ఇండైరెక్ట్ టైప్ ఆఫ్ ఎలక్షన్, ఓకేనా. ఎలక్టెడ్ అండ్ ఇండైరెక్ట్లీ అంటే నామినేటెడ్ పర్సన్స్ కూడా కొందరు ఉంటారు. సో మొత్తానికి ఏంటంటే యాక్చువల్గా దీని ప్రాసెస్ వచ్చేసి మనం డీటెయిల్గా అనేది వీడియో చేస్తున్నాము. సో డోంట్ వెరీ. సో ఆ ఓన్లీ ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి డీటెయిల్స్ చూడాలంటే క్లియర్ కట్గా మన సురేష్ సార్ అనేది దీని గురించి ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్లోనే. సో దాన్ని మీరు వ్యూ చేసుకున్నారంటే ఆల్రెడీ వ్యూ చేస్తుంటే సంతోషం, లేదంటే ప్రాబ్లం. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ముఖ్యంగా ఎవరు ఉంటారంటే ఎంపీస్ వచ్చేసి మన ఇండియా యొక్క స్ట్రెంత్ వచ్చేసి 776 మెంబర్స్ ఎంపీస్ ఉన్నారు. అలాగే ఎంఎల్ఏస్, ఓకేనా. ఎమ్మెల్యేస్ వచ్చేసి 4033 ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఓవరాల్గా ఎంత అవుతారు, టోటల్ ఓట్స్ 4809 అవుతారు. సో వీరంతానే ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఓట్ అనేది చేస్తారు. సో ఇదే స్ట్రెంత్. అలాగే ఇది ఏ పొలిటికల్ పార్టీ సపోర్టివ్ కాదు, ఏ పొలిటికల్ పార్టీ డెసిషన్ కాదు. సరే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేస్తున్నారా? సో ఎలక్షన్ కమిషన్ రిలేటెడ్ న్యూస్ తెలుసుకోవాలా. మన ఇండియాలో ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఫామ్ అయింది? 25th జనవరి 25th జనవరిలో, 25th జనవరి 1950, ఓకేనా. అంటే మనకి రిపబ్లిక్ డేకి ముందు రోజే ఫామ్ అయింది. సో ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. 26th జనవరి 1950లో మనం ఏం చేసుకున్నాం? రిపబ్లిక్ డే అనేది సెలబ్రేట్ చేసుకున్నామా అంటే ఒక రోజు ముందు. సో అలా గుర్తుపెట్టుకోండి. అలాగే హెడ్ క్వార్టర్స్ అనేది న్యూఢిల్లీ, ఓకే. ప్రస్తుతం ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? రాజీవ్ కుమార్. సో ఇలా కొన్ని పేర్లు గుర్తుపెట్టుకున్నారంటే మీకు ఈజీ అయిపోతుంది మీ యొక్క ప్రిపరేషన్. ఓకే. నెక్స్ట్ ఏంటో చూద్దాము. ఏం కనిపిస్తుంది మీకు? ఒక పౌష్టిక మంచి ఆహారం అనేది కనిపిస్తుంది. సో అదేనండి ఆయుర్వేద ఆహార్,
ఓకేనా. ఏంటది న్యూస్లో ఉన్నదంటే ఆయుర్వేద్ ఆహార్ అనేది. అంటే ఆయుర్వేద్ ఆహార్ అనేది పార్ట్ ఆఫ్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ది హెల్త్ మినిస్ట్రీ అండి. సో ఏ మినిస్ట్రీ గుర్తు, ఎందుకంటే ఆయుర్వేద అంటేనే మనం ఏం గుర్తొస్తుంది, ఆయుష్ మినిస్ట్రీలోకి వెళ్ళిపోతారు మీరు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అలాంటి కన్ఫ్యూజన్స్ అనేది పెట్టుకోకూడదు. ఆయుర్వేదిక్ ఆహార్ అనేది హెల్త్ మినిస్ట్రీ ద్వారా, హెల్త్ మినిస్ట్రీ ఎవరు ప్రస్తుతానికి మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఎవరు, మన్సుఖ్ మాండవ్య. ఓకేనా, మన్సుఖ్ మాండవ్య ఈయనే మన యొక్క హెల్త్ మినిస్టరు. వీరు లాంచ్ చేసిందే ఆయుర్వేదిక్ ఆహార్. సో అందులో భాగంగా లోగో అనేది లాంచ్ చేశారండి. ఈయన లోగో లాంచ్ చేయడం ఎందులో భాగంగా లాంచ్ చేశారు, యాక్చువల్గా వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే రీసెంట్గా సెలబ్రేట్ చేసాము. దాని గురించి కూడా న్యూస్లో చూసాము మనము రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో. అందులో భాగంగానే వరల్డ్ సేఫ్టీ డే రోజు మన ఆహారాన్ని మనం సేఫ్గా, క్లియర్గా అన్నీ మనము తీసుకోవాలి అనే దానికోసమే ఇలాంటి ఒక లోగో కానీ ఇలాంటి ఇనిషియేటివ్స్ అనేది లాంచ్ చేశారు. అలాగే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ మన ఫుడ్ని క్వాలిటీ చెకింగ్ ఇవన్నీ చేసే ఒక ఆర్గనైజేషన్. వారు కూడా ఇందులో భాగంగానే కొలాబరేట్ అనేది అయ్యారు. ఓకేనా. సో ఆయుర్వేద ఆహార్. సో దీని ద్వారా ఏంటంటే మన డే టు డే ఫుడ్లో, మనం రోజు తినే ఫుడ్లోనే కావాల్సిన ఆహారం కానీ ప్రతి ఒక్కటి కూడా మనం కలుపుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేచురల్ డైట్లో మనకు కావాల్సిన బయోటిక్ కాంపనెంట్స్, అలాగే నేచురల్ కాంపనెంట్స్, హెర్బల్ కాంపనెంట్స్ ఇవన్నీ కూడా ఎంతో కొంత కలుపుకుంటూ వచ్చామంటే మన ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అనేది దీని ద్వారా ప్రజలకు అనేది తెలియచెప్పడానికి వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్లోనే చెప్పేస్తానండి ఇది. సో ఇమేజ్లోనే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా. సో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదేంటి రోడ్డు వేస్తున్నారు. ఈ పక్క ఏముంది, గిన్నీస్ వరల్డ్ రికార్డ్. సో అదేనండి. సో మన ఇండియా అనేది ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది సాధించారు. ఎందుకని, లాంగెస్ట్ పీస్ ఆఫ్ ఆస్ఫాల్ట్ బిట్యూమినస్ కాంక్రీట్, అంటే బిట్యూమినస్తో వేసిన ఒక లాంగెస్ట్ రోడ్ అనేది మన ఇండియా చేసి ఎప్పుడంటే 3rd నుంచి కూడా జూన్ మధ్యలో 2022లో కొత్తగా రోడ్ వేశారు. ఆ రోడ్ వేసిన దాంట్లో ఏంటంటే మన ఇండియన్స్ NH53 గుర్తుపెట్టుకొని, నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడది, NH53. ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ దాకా, అమరావతి అండ్ అకోలా. ఎక్కడుంది ఇవి, మహారాష్ట్రలో. ఓకేనా. సో అమరావతి అండ్ అకోలా డిస్ట్రిక్ట్ మధ్యలో మహారాష్ట్రలో 75 కిలోమీటర్స్. ఆ డేటా లేదు, సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ కొన్ని. సో చూడండి, ఇది ఏంటంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది మనం సాధించున్నాము. సో హైవేలో ఎవరు సాధించండి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, NHAI. మన హైవేలు వేసేదంతా ఎవరు, స్టేటో సెంట్రల్ కాదు, సెంట్రల్ నుంచి కూడా, సెంట్రల్ అంటే సెంట్రలే కానీ అక్కడి నుంచి ఒక ఆర్గనైజేషన్స్ ఉంటుంది. సో అందులో NHAI అనేది వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్. వీరేంటంటే 75 కిలోమీటర్స్ వరకు కూడా బిట్యూమినస్తో రోడ్ అనేది వేశారు. సో ఓకేనా. సో అలాగే ఎంతసేపులో వేశారు, 105 అవర్స్లో వేశారంట. సో చాలా ఫాస్టెస్ట్ కదా, లాంగెస్ట్ రోడ్ని కూడా ఫాస్టెస్ట్గా వేశారు. ఓకేనా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు 105 అవర్స్ 33 మినిట్స్. సో ఇంతలో వాళ్ళు మహారాష్ట్రలో వేశారు కాబట్టి అది ఒక మన యొక్క గ్రేటెస్ట్, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరు కూడా ఇలాంటి ఒక అచీవ్మెంట్ అనేది చేయలేదు. ఆల్రెడీ దోహా ఖతార్లో 2019లో 25 కిలోమీటర్స్ ఉంటుంది. దోహా 25 కిలోమీటర్స్ అనేది 2019లో దోహాలో ఇలాంటి ఒక రోడ్ వేసి సక్సెస్ అనేది చూపించారు. దోహా అనేది ఖతార్లో ఉండే ఒక ప్లేసు. సో ఇది ఆల్రెడీ వాళ్ళు చేసిన గిన్నీస్ వరల్డ్ రికార్డ్, కానీ మనము దాన్ని బ్రేక్ చేస్తూ మనం 75 కిలోమీటర్స్ అనేది 105 అవర్స్లో చాలా సక్సెస్ఫుల్గా అనేది వేసాం. సో ఇది ఓవరాల్గా NHAతో పాటు ఇంకో ఆర్గనైజేషన్ ఈ రోడ్ వేసింది ఎవరంటే రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్స్. ఓకేనా. సో ఇది దీని యొక్క కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాము. సో నెక్స్ట్ ఏంటంటే మనం చూడబోయేది ఏంటంటే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. సో ఇది ఒక యూనిక్ న్యూస్. సో మీరు తెలుసుకోవాల్సింది ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. సో ఈ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో మనం ఉండిపోయే న్యూస్ ఏంటంటే చూడండి, వరల్డ్స్ ఫస్ట్ రైట్ టు రిపేర్. ఓకేనా. సో ఒక యూనిక్ కన్నా, సో ఇలాంటి ఒక చట్టం అనేది ముందు ఎప్పుడూ లేదు. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మొదటిసారిగా రైట్ టు రిపేర్ లా. సో రైట్ టు రిపేర్ లా అంటే ఏంటి అంటే, మనము ఒక ప్రోడక్ట్ తెచ్చుకున్నామండి, యాపిల్ ఫోన్. ఓకేనా. సో కొనుక్కొని వచ్చాము, కానీ ఏమన్నా ప్రాబ్లం వచ్చిందంటే మనము ఎక్కడికి పోవాలి, మనము అప్పుడు ఎక్కడికి, సో కాల్డ్ మనము ఏదన్నా కానీ షోరూమ్కి వెళ్ళాలి. అవునా. సో లోకల్ షాప్స్కి పోతే మనకు అందుబాటులో ఉంటుందా, ఈజీ యాక్సెస్ అనేది ఉంటుందా, ఉండదు.
సో అందులోనే ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే న్యూయార్క్లో ఓకేనా, న్యూయార్క్లో యూఎస్ఏలో ఒక కొత్త చట్టాన్ని అనేది అమలుపరిచారు. అదే రైట్ టు రిపేర్ లా. అంటే మీరు ఒక ప్రోడక్ట్ కొంటున్నారు, ఆ కొన్న ప్రోడక్ట్కి మనకి ఏంటంటే దాన్ని రిపేర్ చేసుకునే హక్కు కూడా ఉంది. ఆ హక్కు ఎప్పుడు పూర్తవుతుంది, మనము ఎక్కడ పోయినా కానీ అన్ని షాప్స్లో ఓకేనా. సో ఎవ్రీ షాప్స్ అంటే ఎవ్రీ పెట్టి షాప్స్ ఉన్నాం కదా, సో అలా బయట కూడా యాక్సెసిబిలిటీ అనేది ఉండాలి. సో మీరు యాపిల్ ఫోన్కి ఒక స్పీకర్ పోయింది, ఆ స్పీకర్ రెడీ చేసుకోవాలి అంటే మీరు నార్మల్గా షోరూమే వెళ్ళి అక్కడే చేసుకోవాలని కాకుండా బయట ఉన్న షాప్స్ అన్నింటిలో కూడా మీరు అందుబాటులో అనేది ఉండాలి. సో అక్కడ అందుబాటులో ఉంటేనే మనం ఏంటి, సో దాన్ని మనం ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ థాట్ ఏంటంటే యాక్సెసిబిలిటీ అనేది పెంచాలి. సో అలాగే కస్టమర్స్కి అనేది బెనిఫిట్ అనేది అవ్వాలి అనే దానికోసం ఈ యాక్ట్ వేశారు. దీన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తామండి. ఈ యాక్ట్ పేరు ఏంటంటే డిజిటల్ ఫెయిర్ యాక్ట్. ఏంటది? డిజిటల్ ఫెయిర్ రిపేర్ యాక్ట్ ఓకేనా, డిజిటల్ ఫెయిర్ రిపేర్ యాక్ట్. సో ఇది దీని యొక్క పేరు. సో మీకు ఇప్పుడు అర్థమైంటుంది. ఇది ఏంటంటే మోనోపోలీని బ్రేక్ చేస్తుందండి. ఏంటంటే ఇప్పుడు యాపిల్ ఫోను తీసుకున్నామంటే ఓన్లీ అక్కడ మాత్రమే రిపేర్ చేసుకోవాలి. సర్వీస్ అనేది ఎవరన్నా కానీ ఇవ్వచ్చు. సో నార్మల్గా ఏంటంటే ఒక ప్రోడక్ట్కి సర్వీస్ అనేది ఎవరన్నా ఇవ్వచ్చు. ఆ ఫ్రీడమ్ని కల్పిస్తూనే ఈ చట్టం అనేది వేశారు ఓకేనా. సో దిస్ ఇస్ వాట్ రిలేటెడ్ టు ఇట్. నెక్స్ట్ మనం స్టేట్ న్యూస్లోకి వెళ్దాం. స్టేట్ న్యూస్లో మనం చూసానంటే ఒక ఫెస్టివల్ గురించి. సో ఇక్కడ మీరు చూస్తేనే ఇమేజ్లో అర్థమైపోతుంది, వాళ్ళు సెలబ్రేషన్ అనేది చేస్తున్నారు. సో ఆ ఫెస్టివల్ పేరు ఏంటంటే బైకో ఫెస్టివల్. ఏంటది? బైకో ఫెస్టివల్. కొన్ని ఫెస్టివల్స్ అనేది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ప్రాంతము ఏంటది ఓకేనా. సో ఇదేంటి, అస్సాంలో సెలబ్రేట్ చేసుకునే వన్ ఆఫ్ ద హార్వెస్ట్ ఫెస్టివల్. ఏ మంత్లో వస్తుందో కూడా గుర్తుపెట్టుకోండి. ఫర్ గుడ్ రెయిన్ అండ్ హార్వెస్ట్. సో ఇప్పుడు మాన్సూన్ స్టార్ట్ అవుతుందా, సో మాన్సూన్ స్టార్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏంటంటే వర్షాన్ని ఆహ్వానిస్తూ సంతోషంతో ఇలాంటి ఒక పండగ అనేది వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. సో అస్సాంలో ఎవరు? రబా ట్రైబ్స్. ఎవరిది? రబా ట్రైబ్స్. రబా ట్రైబ్స్ అనే వాళ్ళే ఈ ప్రాంతంలో అనేది జనరల్గా అనేది సెలబ్రేషన్స్ అనేది చేస్తూ ఉంటారు ఓకేనా. అలాగే హార్వెస్ట్ కానీ ఇవన్నీ కూడా మంచి అంటే తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, పంట అనేది బాగా పండాలి, సంతోషంగా ఉండాలి అనే విషయాలను కోరుకుంటూనే కదా దేవుని పూజిస్తాం. సో అలాంటి పండుగే ఇది. సో ఇప్పుడు రబాస్ ఎవరో అంటే యాక్చువల్గా టిబెటో భూటాన్ ఓకేనా. టిబెటో భూటాన్కి చెందిన ఒక నాట్ భూటాన్ అనుకుంటాను, బర్మా. టిబెటో బర్మన్ కమ్యూనిటీ ఓకేనా. భూటాన్ అంటే కూడా టిబెట్లో కలిసిపోతుంది. సో టిబెట్ భూటాన్ అంటే ఒకటేలా వస్తుంది, రెండు కూడా ఒక కంబైన్డ్ క్లానే. సో దాంట్లో డిఫరెన్స్ లేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే టిబెటో బర్మన్ స్టైల్లో వీళ్ళు ఉంటారు. సో ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో లైక్ ఫేషియల్ అట్రిబ్యూట్స్ అవన్నీ కూడా మనకి సిమిలర్గానే ఉంటుంది ఓకేనా. సో దిస్ ఈస్ ఇట్. సో నెక్స్ట్ మనం బ్యాంకింగ్ రిలేటెడ్ న్యూస్లోకి వెళ్దామా. సో ఇది దీనికి సంబంధించిన న్యూస్. బ్యాంకింగ్ రిలేటెడ్ న్యూస్లో ఏంటంటే ఫస్ట్ టైం వచ్చేసి లెట్ మీ రైట్ ఇట్ డౌన్. బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ అనుకోవచ్చు, లేదంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ న్యూస్ అనుకోవచ్చు. దీంట్లో స్పెషల్ థింగ్ ఏంటంటే ఫస్ట్ క్రిప్టో రూపీ ఓకేనా. ఫస్ట్ క్రిప్టో రూపీ ఇండెక్స్. ఏం సార్ ఫస్ట్ టైం క్రిప్టో రూపీ మీద కూడా ఇండెక్స్ వచ్చిందంటే ఇక్కడ నుంచి ఏంటంటే ఈ కాయిన్ స్విచ్ అనే ఇన్వెస్ట్మెంట్ యాప్ ఒకటి ఉంటుంది. సో వారు కొత్తగా ఒక సర్వే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, క్రిప్టో రూపీ ఇండెక్స్ ఓకేనా. దీని ద్వారా ఫస్ట్ టైం వచ్చేసి ఇండియాలోనే కూడా ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకురావడం వల్ల ఇండియాలోనే ఈ రూపీ బేస్డ్ క్రిప్టో మార్కెట్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకోవడానికి, చెక్ చేయడానికి అవన్నీ కూడా వీరు చూస్తూ ఉంటారు. సో అలాగే క్రిప్టో అసెట్స్ అనేది 8 టైప్స్ ఉంటాయండి. సో చూడండి, 8 క్రిప్టో అసెట్స్ అంటే ఏంటి? 8 క్రిప్టో అసెట్స్ అంటే మీరు ఇంకా డీటెయిలింగ్కి వెళ్ళిపోయారంటే బిట్ కాయిన్, ఇథీరియం, బైనాన్స్ కాయిన్, రిప్పుల్, కార్డెనో అని మనము డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. మీకు కావాలంటే అవి నేను రాస్తాను, ఎందుకంటే మీకు అది యూస్ అవ్వచ్చు. సో ఎందుకంటే ఏవేవి బిట్ కాయిన్ అనేది ఎగ్జామ్స్లో అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో. సో వాటిని మనం గుర్తించడానికైతే మనం ఉండాలి. సో అందులో 8 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. సో ఆ 8 కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను, ఎందుకంటే పీడిఎఫ్ కావాలి అనుకున్నట్టు కూడా నేను ఇక్కడ ఏదైతే క్లాస్లో చెప్తున్నానో అదే మనకి పోస్ట్ కూడా చేస్తున్నాను కాబట్టి సో దానన్నా మీరు యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నానండి. సో అలాగే రిపిల్, నెక్స్ట్ ఏంటంటే కార్డెనో, సోలానో. సో ఇవన్నీ ఏంటంటే ద నేమ్స్ ఆఫ్ ది క్రిప్టో కాయిన్స్ అండి. పోల్కా డాట్, నెక్స్ట్ అంటే డోగ్ కాయిన్. సో ఇవే ఓవరాల్గా ఉండే 8 మెయిన్ అసెట్స్ ఆఫ్ క్రిప్టో కాయిన్. సో మనకు తెలిసిందేంటి బిట్ కాయిన్ అంటాం.
అదే టాప్లో ఉంది కాబట్టి మనకు అది గుర్తుంది. కానీ బిట్‌కాయిన్ ఒకటే కాదు, ఇంకా చాలా కాయిన్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకున్నాం. సో అలాగే మన ఇండియాలో ఏంటంటే సుమారుగా దీని యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎన్ని యూసర్స్ ఉన్నారంటే 18 మిలియన్ యూసర్స్ అనేవి ఉన్నారు. అంటే ఒక 1.8 క్రోర్ మెంబర్స్ అనేది ఈ కాయిన్ స్విచ్ యాప్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఉపయోగిస్తూ ఉన్నారు. సో అందుకే దీన్ని మనం స్టడీ చేయడం కోసం గవర్నమెంట్ అనేది ఇలాంటి ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారు. ఓకేనా? సో దిస్ ఈస్ ఇట్ అండి. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే మనకి గవర్నమెంట్ తరపు నుంచి రిలీజ్ చేసిన ఒక స్కీమ్ గురించి చూడబోతున్నాం. ఇది మనం బిజినెస్ రిలేటెడ్ న్యూస్లో చూద్దాం. ఓకేనా? సో ఇది బిజినెస్ రిలేటెడ్ న్యూస్. సో ఇందులో ఏంటంటే ఎస్ఎంబి సాతి. సో ఎస్ఎంబి సాతి అంటే ఏంటి? సో ఇది ఒక ఉత్సవాల్లాగా పండగల్లా సెలబ్రేట్ చేస్తున్నారండి. సో అది ఏంటంటే స్మాల్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో ఎస్ఎంబి సాతి అంటే స్మాల్ బిజినెస్, చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న బిజినెస్, అలాగే వాళ్ళందరినీ కూడా డిజిటల్ మీడియాని యూటిలైజ్ చేసుకోవడానికి. ఓకేనా? సో ఈ ఉత్సవం ఏంటంటే డిజిటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పండుగలా సెలబ్రేట్ చేస్తున్నారండి ఎస్ఎంబి సాతి అనేది. యాక్చువల్గా ఎస్ఎంబి సాతి అనేది ఏంటంటే స్మాల్ బిజినెస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడిన ఒక క్యాంపెయిన్ అండి. ఓకేనా? సో ముఖ్యంగా ఒక క్యాంపెయిన్ లాంటిది. సో ముఖ్యంగా ఈ క్యాంపెయిన్ అనేది ఎవరితో కొలాబరేట్ అయిందంటే జో స్టాక్స్. దీని గురించి మీరు వినే ఉంటారు. జో స్టాక్స్ రిలేటెడ్ వాళ్ళు కొలాబరేషన్తో. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు బిలో వాట్సాప్ కదా. సో అది ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ని ప్రమోట్ చేసేలాగా వాట్సాప్ వారితో కూడా కొలాబరేషన్ అయ్యి ఎస్ఎంబి సాతి అనే ఒక క్యాంపెయిన్ అనేది లాంచ్ చేశారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం గుర్తుపెట్టుకుంటే ఒకటే విషయం అండి, క్లియర్ కట్. ఎస్ఎంబి సాతి అనేది దేన్ని సూచిస్తుంది? స్మాల్ బిజినెసెస్ వాటి యొక్క అప్లిఫ్ట్మెంట్, వాటి యొక్క ప్రమోషన్ని సూచిస్తుంది. సో ఇలా బేసిక్ ఫ్యాక్ట్స్ అని అలా బేసిక్గా ఫిక్స్ అయిపోయానంటే అది ఇంకా హ్యాపీగా అనేది మీకు గుర్తుండిపోతుంది. నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే సో వన్ థింగ్ దట్ ఈస్ అపాయింట్మెంట్స్. సో కొత్తగా ఈ మధ్య ఎవరైనా స్పెషల్గా అపాయింట్మెంట్స్ అనేది అయ్యారా, వాళ్ళు ఎందులో స్పెషల్ అనేది చూద్దాం. సో ఇప్పుడు చూడబోయేదంటే మిస్టర్, ఇతను మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు కదా, హూ ఈజ్ హీ? కృష్ణ శ్రీనివాసన్. ఓకేనా? కృష్ణ శ్రీనివాసన్. ఓకే, కృష్ణ శ్రీనివాసన్ ఏం అపాయింట్ అయ్యారు? IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంది. సో దాని యొక్క ఏషియా పసిఫిక్. ఓకేనా? సో ఏషియా పసిఫిక్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. అంటే IMF వారి దగ్గర నుంచి ఏషియన్ పసిఫిక్ ఈ రీజియన్స్లో ఉన్న కంట్రీస్ అన్నింటిని కూడా మేనేజ్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్గనైజేషన్లో ఉంటుంది. ఆర్గనైజేషన్ అంటే వింగ్ అంటాము. దాని యొక్క డైరెక్టర్గా అనేది అపాయింట్ అయ్యారు. సో వన్ ఆఫ్ ద హై పొజిషన్ అది ఇండియన్. ఓకేనా? సో ఇండియన్ ఇలాంటి పొజిషన్కి వచ్చిందంటే ఖచ్చితంగా అది మనం సెలబ్రేట్ చేయాల్సింది. సో అందువలనే గుర్తుపెట్టుకోండి, నేమ్ గుర్తుపెట్టుకోండి, అలాగే దేనికి అపాయింట్ అయ్యారో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అది మీకు ఇంపార్టెంట్. అంతకన్నా మీరు చదవాలి అనుకుంటే పర్సన్ రిలేటెడ్ న్యూస్ అనేది మనకి ఎక్కువ డీటెయిల్ పోకండి. ఎందుకంటే ఈ పర్సన్ గురించి డీటెయిల్స్ ఇస్తారు. అతను PhD చేశాడు, ఎకనామీ చదివాడు, వరల్డ్ బ్యాంక్లో పనిచేశారు, ఇంకా ఏవేవో ఉంటాయి. సో ఆల్రెడీ ఇవన్నీ నేను చెప్పింది కూడా ఉంటాయి. కానీ అంత మనకేంటంటే ఒక పర్సన్ డీటెయిల్ వచ్చేసి ఎక్కువగా ఆ పర్సన్ గురించి మనకు అడగరు, ఎవరు అనేది అడగచ్చు. సరే ఇప్పుడు IMF గురించి చూస్తామా. సో IMF అంటే నేను ఏవైతే మీకు మెయిన్ ఫ్యాక్ట్ చూసామో దాంతోపాటు కోర్ కొన్ని నేర్చుకోవాలి. ఇది ఏంటంటే IMF ఎప్పుడు ఫామ్ అయింది? 27th డిసెంబర్ 1945లోనే ఈ IMF అనేది ఫామ్ అయింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది వాషింగ్టన్లో ఉంది. ఓకేనా? సో వాషింగ్టన్లో ఉంది. సో అలాగే మనకి తెలుసు. సో ఇవన్నీ దీని యొక్క విషయాలు. సో మొత్తానికి మెంబర్స్ ఎంతమంది ఉన్నారు IMFలో అంటే 190 కంట్రీస్ అనేది మెంబర్స్గా ఉన్నాయండి. అంటే 190 దేశాలు అనేది ఈ యొక్క IMFలో ఒక భాగస్వామ్యం అనేది ఉంది. సో అలాగే IMF యొక్క MD కూడా చెప్పేస్తాను, అది గుర్తుపెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. క్రిస్టాలినా. ఓకేనా? క్రిస్టాలినా జియార్జివా. ఓకేనా? కొద్దిగా పేర్లు కష్టమే, తప్పదు, మనం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? జియార్జివా. ఓకేనా? నెక్స్ట్ చూద్దాము. సో ఈస్ మయాంక్ అగర్వాల్. సో నెక్స్ట్ అపాయింట్మెంట్లో భాగంగా మనం చూసేదంటే మయాంక్ అగర్వాల్ అంటే చాలామంది గుర్తొచ్చేది ఏంటి? ఇండియన్ క్రికెటర్. కానీ ఇతను క్రికెటర్ కాదు. ఇక్కడ హిందీలో ఉంది ప్రసార్ భారతి. సో ప్రసార్ భారతి యొక్క కొత్త CEO. సో CEO ఆఫ్ ది ప్రసార్ భారతి. సో ప్రసార్ భారతి అనేది ఒక బ్రాడ్కాస్టింగ్ ప్లాట్ఫామ్, దాని యొక్క CEOగా అనేది ఇతను అపాయింట్ అయ్యారు. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్. అలాగే యాక్చువల్గా ఇది ఒక ఫస్ట్ నాన్ బ్యూరోక్రటిక్ టు హోల్డ్ ప్రసాద్. అంటే ఫస్ట్ అంటే ఇంతకుముందు వెంపాటి అనే ఒక వ్యక్తి ఉన్నారండి. ఓకేనా? సర్లేండి, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళొద్దు, జస్ట్ మనం తెలుసుకుందాము. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ప్రసార్ భారతి అనేది మనం వింటాం.
ఈ ప్రసార్ భారతి గురించి కొన్ని డీటెయిల్స్ అనేది రాస్తాను. సో అవి మీకు తెలుసుకుంటే వెళ్ళిపోతుంది. ఎందుకంటే 1997లోనే ప్రసార్ భారతి ఫామ్ అయింది. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది న్యూఢిల్లీలో ఉంది. అలాగే ఇండియా యొక్క పబ్లిక్ బ్రాడ్కాస్టర్, ఓకేనా, గవర్నమెంట్ హ్యాండర్లో ఉన్న వన్ ఆఫ్ ద బ్రాడ్కాస్టర్ ఇది. సో పబ్లిక్ బ్రాడ్కాస్టర్ అంటాం, ఓకేనా, ఫస్ట్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్. యాక్చువల్గా ఇది వచ్చేసి స్టాచ్యుటరీ అటానమస్ బాడీ అండి, అంటే చట్టరూపంగా ఒక యాక్ట్ వేసి అవన్నీ కూడా ప్రొవైడ్ చేసే ఒక అటానమస్ ఆర్గనైజేషన్. సో వీరిని మీరు గుర్తుపెట్టుకోవాలంటే మీతో ముడిపడిన ఒక విషయం ఏంటంటే, చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, అటానమస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటిని కొద్దిగా ఫ్రీడమ్ అనేది ఉండదు. అంటే గవర్నమెంట్ సో వాళ్ళు కంట్రోల్ చేసేది కాకుండా వీళ్ళు ఇండిపెండెంట్గా అనేది యాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అటానమస్, ఇండిపెండెన్సీ, ఓకే, సూపర్ సార్. కాకపోతే మనకేంటి లాభం? మనము గుర్తుపెట్టుకోవడానికి ఇంకో ఇంపార్టెంట్, దూరదర్శన్ మీరు చూసారా, డిడి సప్తగిరి, దూరదర్శన్, సో అవన్నీ తెలుసా? సో అలాంటి బ్రాడ్కాస్టింగ్, టీవీ బ్రాడ్కాస్టింగ్ అవన్నీ చూస్తున్నా గవర్నమెంట్ తరపు నుంచి ఫ్రీడమ్గా యాక్ట్ అయ్యే ఒక ఆర్గనైజేషనే ప్రసార భారతి. యా. సో నెక్స్ట్ మన హీరో గురించి చూస్తాం. సో ఇతను తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఏఆర్ రెహమాన్. సో ఏఆర్ రెహమాన్ వచ్చేసి అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. సో అంబాసిడర్గా ఏ దేశానికి అపాయింట్ అయ్యారు? ఇండియా మరియు యూకే, ఇండియా మరియు ఇంగ్లాండ్కి కల్చరల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, ఓకేనా, కల్చరల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాని యొక్క కల్చర్ ప్లాట్ఫామ్ కోసం ఇతన్ని అంబాసిడర్గా అనేది చూస్ చేయడం జరిగింది. సో ఇతను ఒక లెజెండరీ మ్యూజిషియన్. సో అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం ఆజాద్కి అమృత్ మహోత్సవ్ 70 సంవత్సరాలు స్వతంత్రం పూర్తి చేసుకుని హ్యాపీగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. సో ఇవన్నీ నార్మల్ ఫ్యాక్ట్స్. సో ఇది వన్ ఆఫ్ ద యాడెడ్ ఫ్యాక్ట్ అండి, అది ఓకేనా. సో ఇదేంటంటే ఒక ఆర్టిస్టిక్ రిలేషన్షిప్ అనేది రెండు దేశాల మధ్యలో జరుగుతుందనేది వాళ్ళ యొక్క భావన. ఓకే, సో దీనికి రిలేటెడ్ న్యూస్ నెక్స్ట్ చూద్దాము. అవార్డ్స్ అండ్ హానర్లోకి వెళ్దామండి. సో అవార్డ్స్, సో మన ఇండియన్స్ కానీ ఎవరికైనా కానీ ఎలాంటి అవార్డ్స్ ఇచ్చారు ఏంటి? సో ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి ఎవరంటే రామకృష్ణ ముక్కవిల్లి, ఓకేనా, రామకృష్ణ ముక్కవిల్లి. సో ఆయన పేరేంటి? రామకృష్ణ ముక్కవిల్లి. సో ఇతనికి ఏం అవార్డు ఇచ్చారు? ఫస్ట్ ఇండియన్, ఓకేనా, ఫస్ట్ ఇండియన్. ఏం అవార్డు? ఫస్ట్ ఇండియన్ అన్నప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలన్నా. సో గ్లోబల్ ఎస్డిజి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇస్తారు కదా. సో ఆ ఎస్డిజి యొక్క పియనీర్ అవార్డు అనేది ఇతనికి ఇచ్చినారు. ఎవరిచ్చారు? యుఎన్జిసి, యునైటెడ్ నేషన్ వారు ఇతనికి ఈ అవార్డు అనేది ఇచ్చారు. ఎందుకంటే ఇతను ఏంటంటే చాలా వరకు ఏంటంటే గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కోసం ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ఉంటాం. సో ముందడుగు వేసి ప్రజలకు కావాల్సిన చాలా విషయాల కోసం అతను వర్క్ చేస్తాడు. ముఖ్యంగా ఏంటంటే వాటర్ రిలేటెడ్ వర్క్స్ అనేది ఇతను చేశారు. సో వాటర్ స్టీవర్డ్షిప్ అంటారు. వాటర్ని ప్రజలందరికీ అందించేలాగా ఒక మోడర్న్ మెథడ్స్ని క్రియేట్ చేయడం కానీ, ఇనిషియేటివ్స్ తీసుకోవడం కానీ. అలాగే ఇతను ఏంటంటే ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నాడంటే అది మేఘదూత్. సో వీళ్ళు ఏంటంటే వాటర్ కాన్సెప్ట్కి ఆల్టర్నేటివ్గా అట్మాస్ఫిరిక్ వాటర్ జనరేషన్. సో చూడండి, ఇతను ఏంటంటే ఏ కంపెనీ యొక్క హెడ్ అంటే మేఘదూత్. సో వీరు ఏంటంటే అట్మాస్ఫిరిక్ కొత్త ఇనిషియేటివ్ ఇచ్చారండి. అట్మాస్ఫిరిక్ వాటర్ జనరేషన్ అంటే మన మన ఈ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా మనము వాటర్ తీయచ్చు అనే ఒక కాన్సెప్ట్ అనేది వాళ్ళు తీసుకొచ్చారు. అట్మాస్ఫిరిక్ వాటర్ అనే కొత్త కాన్సెప్ట్. సో ఇలాగే ఇది ఇనిషియేటివ్ తెచ్చి చాలా వరకు ఏంటంటే డెవలప్మెంట్స్ కానీ, టెక్నాలజికల్ అప్లిఫ్ట్మెంట్ కానీ, ఇంకా చెప్పాలంటే ఈ అట్మాస్ఫియర్ నుంచే కూడా మనకి ఫ్రెష్ వాటర్ అనేది సుమారుగా 100 మిలియన్ లీటర్స్ అనేది తీయచ్చు అనే ఒక విషయాన్ని చెప్పారు. సో ఇలాంటి విషయాలు అనేది చాలా గొప్పగా, ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి? మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వైపు, దాంట్లో వాటర్ అనేది మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి సో అక్కడ మనకి ఉపయోగపడుతుంది. సో అందుకే ఇతనికి సో మనకి ఏం అవార్డు ఇచ్చారు? సో గ్లోబల్ ఎస్డిజి, గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పియనీర్ అంటే ముందడుగు వేయించే మనిషి అన్నట్టు. సో అందుకని ఇంపార్టెంట్, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ ద అవార్డ్ ఆల్సో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ న్యూస్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ న్యూస్ చూద్దాం, ఓకేనా. సో మనం చూడబోయింది సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ న్యూస్. సో అందులో భాగంగా ఏంటంటే ఇది ఒక చైనీస్ రిలేటెడ్ న్యూస్ అండి. ఇక్కడ చూస్తేనే మనకు తెలుస్తుంది. చైనీస్ నుంచి ఏంటంటే చైనీస్ వాళ్ళు యాక్చువల్గా ఒక మ్యాండ్ ఏమంటే క్రూడ్ మిషన్ అంటాం, ఓకేనా, క్రూడ్ మిషన్. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాలి, క్రూడ్ మిషన్ అంటే ఏంటంటే మనము శాటిలైట్ వెళ్తుండే తెలుసు కదా. సో అందులో స్పేస్ క్రాఫ్ట్లో మనము హ్యూమన్స్ కూడా క్యారీ చేసే దాన్ని మనం క్రూడ్ మిషన్ అని అంటాము. ఓకే, క్రూడ్ మిషన్ అనేది ఏ మిషన్ వల్ల అంటే
షెన్జువో, ఓకేనా, వాళ్ళ పేరు కొద్దిగా కష్టమే. షెన్జువో 14 అనే ఒక రాకెట్ అనొచ్చు మనం అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, లేదంటే లాంచ్ వెహికల్ ద్వారా, ఓకేనా, స్పేస్ క్రాఫ్ట్తో లాంచ్ వెహికల్ ద్వారా వీళ్ళు జెన్జువో అనే ఒక రాకెట్ ద్వారా వీళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క అవుటర్ స్పేస్కి అనేది వెళ్ళారు. సో ఆ స్పేస్కి వెళ్ళింది ఏ స్టేషన్ నుంచి అంటే టియాంగాంగ్, ఓకేనా, టియాంగాంగ్ స్పేస్ స్టేషన్. సో మీరు తెలుసుకోవాల్సిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా ఇంపార్టెంట్ ఉందంటే టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ అనేది ఎక్కడుంది, చైనా. అలాగే ఒక క్రూడ్ మిషన్, చైనా క్రూడ్ మిషన్ మనం ఏమంటాం, జెన్జావో, ఓకేనా. సో జెన్జావో అంటాం. సో అందులో ట్రావెల్ అయ్యే వాళ్ళు ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపించిన వాళ్ళే ట్రావెల్ అవుతున్నారు. సో మొత్తానికి ఈ ట్రావెల్ అయింది ఎక్కడి దాకా ట్రావెల్ అవుతుంటే లో ఎర్త్ ఆర్బిట్ అంటాం, LEO అంటే లో ఎర్త్ ఆర్బిట్ అంటే 340 నుంచి 440 కిలోమీటర్స్ హైట్లోనే వీళ్ళు ట్రావెల్ అనేది చేస్తున్నారు. సో ఇది దీనికి రిలేటెడ్ న్యూస్. సో అలాగే వీళ్ళు ఏంటంటే ఇంతకుముందు కూడా ఫస్ట్ మాడ్యూల్ అనేది ట్రావెల్ చేశారు 2021లో. సో ఇవన్నీ కూడా అవుతూ ఉన్నారు. సో నెక్స్ట్ మనం చూద్దాము డావెన్సీ మిషన్ వచ్చేసి 2029లో, ఓకేనా, 2029లో నాసా ప్లాన్ చేస్తున్న మిషన్. సో ఇదంటే డీప్ అట్మాస్ఫియర్ వీనస్ ఇన్వెస్టిగేషన్. సో ఇక్కడ చూడండి డీప్ అట్మాస్ఫియర్ ఏంలా డావెన్సీ ఫుల్ ఫామే ఇక్కడ ఉంది, డీప్ అట్మాస్ఫియర్ DA, ఓకేనా, వీనస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ నోబెల్ గ్యాసెస్ కెమిస్ట్రీ అండ్ ఇమేజింగ్. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ పేరులోనే మీ సమాధానం అర్థమైపోతుంది. సో ఇక్కడ ఏంటది డావెన్సీ మిషన్ దేని గుర్తిస్తుంది, మనకి వీనస్ని గుర్తిస్తుంది. అంటే మనం వీనస్ యొక్క స్పేస్లోకి ఎంటర్ అయ్యి వీనస్ని స్టడీ చేయబోతున్నాం. సో అది దీని యొక్క మెయిన్. మనం మార్స్ ఇవన్నీ చదివేస్తున్నాము. సో అలా ఏంటంటే ఇది ఒక డావెన్సీ మిషన్ ద్వారా ఏంటంటే ల్యాండర్ అనేది తీసుకెళ్ళి అక్కడ పోయి ల్యాండ్ చేసి సో దాన్ని రీసెర్చ్ చేసి దానికైనా ఎవాల్యుయేషన్ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా మనము డెరైవ్ చేయబోతున్నాం. 2029లో లాంచ్ చేయబోతున్నాం. కాబట్టి జస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, డావెన్సీ మిషన్ అనేది ఏంటి, వీనస్ మిషన్. సో ఇది ఒక ల్యాండర్ లాంటిది, ఓకేనా. సో ల్యాండర్ లాంటిది అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ వాటిని స్టడీ చేయడానికి చూసారా. సో ఇక్కడ ఒక ల్యాండింగ్ చూపిస్తారు. సో అలా ల్యాండ్ అయ్యి ఆ యొక్క సర్ఫేస్ స్టడీ అన్నీ కూడా చేయడానికి చేస్తారు. ఇది దీనికి రిలేటెడ్ ఇంపార్టెంట్ అప్డేట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ న్యూస్ చూస్తాము. సో ఇక్కడ స్పోర్ట్స్లోకి వచ్చేసామండి. స్పోర్ట్స్ రిలేటెడ్ న్యూస్ మీకు కనిపిస్తున్నది ఎవరు, విరాట్ కోహ్లీ. ఇతను ఏంటంటే ఫస్ట్ ఇండియన్, సో ఇండియాలోనే మొట్టమొదటి వ్యక్తిగా దేనికి ఏం సాధించారంటే 200 మిలియన్ ఫాలోవర్స్ అనేది సాధించినారు, ఓకేనా. సో ఇతనికి హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎందులో సార్ ఇంతమంది ఫాలోవర్స్ అని అడగచ్చు, ఇన్స్టాగ్రామ్, ఓకేనా. ఇన్స్టాగ్రామ్ సార్ ఇది కూడా ఇంపార్టెంట్ సార్ అంటే నా ఫస్ట్ ప్లేస్లోకి ఇతను వచ్చాడంటే ఖచ్చితంగా మనకి అతను ఒక సోషల్ సెలబ్రిటీ, స్పోర్ట్స్ దిట్ట, సో ఇలా చాలా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ మనకి ఏంటంటే ఇంపార్టెంట్ అవుతుంది. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఇన్స్టాగ్రామ్లో ఇతను హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫాలోవర్తో ఎంటర్ అయ్యారు. సో ఇది దీనికి రిలేటెడ్ న్యూస్. సో వరల్డ్ వైడ్ తీసుకున్నారంటే లియోనెల్ మెస్సీ, ఓకేనా. సో మీకు మెస్సీ తెలుసుంటుంది. సో వన్ ఆఫ్ ద ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్. మెస్సీకి 334 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. నెక్స్ట్ రొనాల్డో, ఇంకో ఫేవరెట్ పర్సన్. రొనాల్డోకి వచ్చేసి 451 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇతను ఏంటంటే రొనాల్డో ఫస్ట్ ప్లేస్, అలాగే సెకండ్ ప్లేస్లో మెస్సీ ఉన్నారు. సో ఇది ఓవరాల్గా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పోర్ట్స్ పర్సన్లో టాప్ లీడింగ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళ లిస్టు. సో ఇది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మిథాలీ రాజ్. ఎవరిది మిథాలీ రాజ్. మనము ఇండియన్ క్రికెట్ టీం అంటే మీకు లెజెండ్లా, క్రికెట్ గాడ్లా గుర్తు చేసేవారు సచిన్ టెండూల్కర్. తర్వాత ఉమెన్స్ క్రికెట్లో మీకు గుర్తు రావాల్సిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే షీ ఈస్ నన్ అదర్ దెన్ మిథాలీ రాజ్, ఓకేనా. సో మిథాలీ రాజ్ ఎందుకంటే ఒక 23 ఇయర్స్ అనేది ఇండియన్ క్రికెట్కి అలాగే ఉమెన్ క్రికెట్కి ఒక గ్రేటెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేసి అలాగే లైమ్ లైట్లోకి తెచ్చారు. గొప్ప సక్సెస్ అనేది సాధించారు. అలాగే వీరు అనేది ఏంటంటే మిథాలీ రాజ్ గారు వచ్చేసి 10,000 రన్స్ అనేది కంప్లీట్ చేశారు. సో ఇలాంటి గ్రేటెస్ట్ సక్సెస్ఫుల్ థింగ్స్ అంతా కూడా వీళ్ళు సక్సెస్ చేసి చూపించినారు. అలాగే వరల్డ్ కప్ కూడా వీరున్నప్పుడు గెలుచుకున్నారు. సో వరల్డ్ కప్ కూడా గెలిచిచ్చారు. సో ఏంటంటే వీళ్ళ యొక్క సక్సెస్ అనేది మనం చెప్పలేము, అంత ఎక్కువ అయితే ఉందండి. ఎందుకంటే వీరికి ఏంటంటే ఖేల్ రత్న అవార్డు ఇచ్చినారు. సో ఖేల్ రత్న అవార్డు ఇచ్చినారు. నెక్స్ట్ ఏంటంటే ఇది ఎప్పుడు ఇచ్చారంటే 2021లో ఇచ్చారు ఖేల్ రత్న, ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అంటారు. తర్వాత ఏంటంటే అర్జున అవార్డు కూడా తీసుకున్నారు. సో చాలా అవార్డ్స్, ఒక లాంగ్ జర్నీ. వీరు రీసెంట్ న్యూస్లో ఏంటంటే రిటైర్డ్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్ నుంచి కూడా రిటైర్ అనేది ఇచ్చేశారు, ఏనా. సో రిటైర్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. సో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఉండే అన్ని ఫార్మాట్స్లో అనేది వీరు రిటైర్మెంట్ అనేది ఇచ్చేశారు. సో అందువల్లనే మనకి
ఈ న్యూస్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా, దిస్ ఇస్ వాట్ అబౌట్ దిస్. సో ఇంకా 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 న్యూసెస్ కావాలి అంటే రెగ్యులర్లీ కీప్ వాచింగ్. దిస్ ఇస్ మీ ఎస్పిఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్, టేక్ కేర్.